హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు గృహ కిచెన్. ఈరోజు మన కిచెన్లో బాదం మిల్క్ ఎలా ప్రిపేర్ చేయాలో చెప్తాను. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయండి ఈ బాదం మిల్క్ తాగడం వల్ల. ఇది మనకి జ్ఞాపక శక్తి పెంచుతుంది అండ్ నీరసాన్ని తగ్గించి బలాన్ని ఇస్తుంది. పిల్లలకు రోజు ఇవ్వడం వల్ల వాళ్ళు చురుగ్గా ఉంటారు. మొత్తానికి ఏజ్తో పని లేకుండా అందరూ తాగాల్సిన పాలండి. ఎన్నో ప్రయోజనాలను అందించే బాదం పాలను ఇంట్లోనే పర్ఫెక్ట్గా కమ్మని రుచితో ఎలాగో చూసేద్దాం రండి. ఒక గిన్నెలోకి నేను ఒక పావు కప్పు అంటే 20 నుంచి 25 వరకు బాదం పప్పులను తీసుకున్నానండి. బాదం పప్పులను నేను ఒక కప్పు పాలు సరిపోయేంతలాగా చేస్తున్నాను. ఇప్పుడు ఈ బాదం పప్పులు అనేవి మనం ఏం చేయాలంటే 1 డే నైట్ అనేది మొత్తం కూడా నానబెట్టుకోండి. కనుక టైం అనేది లేకపోతే మీరు హాట్ వాటర్లో అయినా నానబెట్టేస్తే సరిపోతుందండి. ఇలా మీరు నానబెట్టిన బాదం పప్పులను మంచిగా వేడి నీళ్ళలో లేకపోతే నార్మల్గా నైటే నానబెట్టామంటే బాదం పైన ఉన్న పొట్టు అనేది ఈజీగా సపరేట్ అవుతుంది. ఇంకా మనకి ఈజీగా ఈ బాదం పైన తొక్కు అనేది పొట్టు అనేది రావాలి అంటే ఒక 4-5 నిమిషాలు ఉడకబెట్టి అయినా కూడా తీసుకోవచ్చు. తీసుకున్న బాదం అంతా కూడా ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ అయితే చేసేస్తున్నాను. ఇప్పుడు వీటిని ఒక మిక్సీ గిన్నెలోకి తీసేసుకోండి. ఇందులోనే ఒక కప్పు పాలను వేసేస్తున్నాను. చూడండి, నేను దీన్ని చక్కగా గ్రైండ్ అనేది చేసుకోండి. మనకి బాదం పప్పు అనేది చక్కగా నలిగి ఇలా మెత్తని పేస్ట్ లాగా రావాలి. మీకు అవసరమైతే కొంచెం పాలను ఎక్కువగా తీసుకునైనా గ్రైండ్ చేయొచ్చు. సో ఇలా గ్రైండ్ చేసిన ఈ పేస్ట్ని ఒక గిన్నెలోకి తీసుకుందాము. ఈ బాదం పేస్ట్ని రెడీగా పక్కన ఉంచి మరో పక్కన కడాయిలోకి ఒక కప్పు పాలని తీసుకోండి. తీసుకొని బాగా వేడి చేస్తున్నప్పుడు మధ్య మధ్యలో కలుపుతూ వేడి చేయండి. చూడండి, పాలు వేడి అయ్యి మరగడం స్టార్ట్ అయింది కదా. ఇలా మీరు ఒక 2 నుంచి 3 నిమిషాలు పాలు బాగా మరిగాక ఇప్పుడు ఇందులోకి బాదం పాలు అనేవి కొంచెం కలర్ఫుల్ గా రావడానికి నేను చిటికెడంతా సాఫ్రాన్ అంటే కుంకుమ పువ్వునైనా తీసుకుంటున్నాను. మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న బాదం పప్పు పేస్ట్ ని కూడా వేసేసేయండి. వేసేసి మొత్తం కూడా కొంచెం పాలు అనేది దాంట్లో వేసేయచ్చు, లేకపోతే నార్మల్ గా అయినా కూడా బాదం అనేది పేస్ట్ వేసేసుకొని మొత్తం కలిసేదాకా కలుపుకోవాలి. మనం ఇలా వెంటనే కలపాలండి, లేకపోతే బాదం పేస్ట్ అనేది ముద్దలు కడుతుంది. అండ్ దీంట్లో కొద్దిగా రుచి కోసం ఒక 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల చక్కెర అయితే వేస్తున్నానండి. సో కొద్దిగా మీరు షుగర్ ఎక్కువగా తినే వాళ్ళైతే ఒక 4 or 5 స్పూన్స్ అనేది వేసుకోవచ్చు. అలాగే బాదం పాలు తాగేటప్పుడు చిన్న చిన్న పలుకులు అనేవి తగిలితే చాలా బాగుంటుంది కదా. సో వాటిని కూడా కట్ చేసి వేసాను. ఇలా మీరు చుట్టూ పేరుకునే పాల మీగడను కూడా పాలల్లోకి అనుకుంటూ ఇలా మనం ఈ బాదం మిల్క్ ని ఒక 3 నుంచి 4 నిమిషాలు మరిగించాలి. అలాగే నేను బాదం పాలు అనేది కొంచెం కలర్ గా రావడానికి కుంకుమ పువ్వు తీసుకున్నాను కదా. మీ దగ్గర కుంకుమ పువ్వు లేకపోతే స్కిప్ అయినా చేసేసి తీసుకోవచ్చు. కాకపోతే పాల రంగు అనేది మారకుండా తెల్లగానే ఉంటాయి కదా. ఇలా కొంచెం మనం కుంకుమ పువ్వు వేయడం వలన పాలు అనేవి కొంచెం పసుపు రంగులోకి వస్తాయి. ఒక 3-4 నిమిషాలు చక్కగా మరిగించాక చూడండి, పాలు చిక్కగా బాదం పాలు అనేవి తయారైపోయింది. ఇప్పుడు స్టవ్ అనేది ఆఫ్ చేసేసి మీరు కావాలంటే ఈ బాదం మిల్క్ని వేడివేడిగా గ్లాస్లోకి తీసుకొని అయినా తాగేయచ్చు, లేదా కాసేపు ఫ్రిడ్జ్లో పెట్టుకొని చల్లగా అయినా తీసుకోవచ్చు. ఇలా హైజీనిక్గా ఇంట్లోనే ఆరోగ్యానికి మేలు చేసే బాదం మిల్క్ని మీరు కూడా ప్రిపేర్ చేసుకుంటే ఎలాంటి ప్రిజర్వేటివ్స్ లేకుండా కమ్మగా తాగేయచ్చు. మీరు కూడా ఓసారి ఈ ప్రాసెస్తో ట్రై చేసి చూడండి, ఎంత రుచిగా ఉంటాయో. మనం రోజు ఒక 4-5 బాదం పప్పులను నానబెట్టుకొని తిన్నా లేదా ఇలా బాదం పాలను చేసుకొని తాగినా కూడా ఒంటికి చాలా చాలా మంచిదండి. మీకే అనిపిస్తుంది. అలాగే ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందో కింద కమెంట్లో నాకు షేర్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. అండ్ మరెన్నో కొత్త అప్డేట్స్ కోసం మా ఛానల్ గృహ కిచెన్ని ఫాలో అవ్వండి. ఇలాంటి ఆదరణతో మేము మరెన్నో వీడియోస్ చేయాలని కోరుకుంటూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గృహ కిచెన్.